టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏడాది కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న హిట్ మ్యాన్ ప్రస్తుతం రంజీ మ్యాచ్లో బరిలోకి దిగాడు. మళ్ళీ మునుపటి ఫామ్ అందుకునేందుకు పట్టుదలగా ఉన్న రోహిత్ తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు. జమ్మూ కాశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరపున బ్యాటింగ్కు దిగిన హిట్ మ్యాన్ 19 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. పేసర్ ఉమర్ నాజీర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆట ఆరంభం నుంచి క్రీజ్లో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డ హిట్ మ్యాన్ 19 బంతులు ఎదుర్కొని లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని డిఫెన్స్ చేయడంలో హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. దీంతో దాదాపు దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టిన రోహిత్ సింగిల్ డిజిట్కే వెనుక తిరగాల్సి వచ్చింది. రోహిత్ శర్మ అవుట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. సొంత గడ్డపై రోహిత్ బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే తొలి అరగంటలోనే పెవిలియన్కు చేరాడు. దీంతో అభిమానులు హిట్ మ్యాన్ వికెట్ అనంతరం గ్రౌండ్లో నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రోహిత్ ఈ మ్యాచ్లో ఆడుతుండడంతో ముంబైలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచారు. దానికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ మ్యాచ్ చూడడానికి భారీ సంఖ్యలో వచ్చారు. అయితే రోహిత్ అవుట్ అవడంతో స్టేడియం ఖాళీగా మారిపోయింది. ఏడాది కాలంగా రోహిత్ టెస్టుల్లో బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 3 టెస్టుల్లో 10.93 యావరేజ్తో వరుసగా 31 పరుగులే చేశాడు. దీంతో రిటైర్మెంట్ ఇవ్వాలంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఒక దశలో టెస్టులకు గుడ్ బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్న సన్నిహితుల సూచనతో వెనక్కి తగ్గాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టుకు తనంతట తానుగానే తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే చివరిసారిగా ముంబై జట్టుతో 2015లో ఉత్తరప్రదేశ్పై రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు రోహిత్. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లోనూ విఫలమైతే టెస్ట్ కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అటు భారత ఆటగాళ్లలో కొందరు సీనియర్లు కూడా రంజీ మ్యాచ్లో ఆడుతున్నారు.